లోగడ గుంతలు పడి చాలా ఇబ్బంది పడి రిపేర్లు వచ్చి నానా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. గంట పట్టేదండి ఇది వరకు పోవాలంటే, ఇప్పుడు ఒక పావు గంటలో వెళ్ళిపోతున్నాం ఫ్రీగా. రచ్చవలపాడు గ్రామం మాది. అంతకుముందు ఎంత ఇబ్బంది పడేది, రోడ్డు లేక ఏం లేక ఇబ్బంది పడ్డాము, గుంతలు అయ్యి పోలేకపోయినాము. ఆ పరిస్థితి బాగోలేవు, గుంతలు నీళ్లు ఉండేది, పోవాలంటే చాలా ఆలస్యం అయ్యేది, ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు బాగానే ఉంది. అంతకుముందు చాలా ఇబ్బందికరంగా ఉండేది. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా మంది ఇబ్బందిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రోడ్డు, సీసీ రోడ్లైనా, ఊరైనా, ప్రజలైనా అందరూ బాగున్నారు. అనుకున్న పనులన్నీ తొందరలోనే చేసిండు. రోడ్డు, సిమెంట్ రోడ్డు, పైపులు, తార్ రోడ్డు, కాలువలు బాగా అన్నిటికీ న్యాయం చేసిండు. గతంలో రోడ్డు అసలు ఏం బాగలేదు. గత ప్రభుత్వం కూడా ఏం పని చేయలేదు. ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలలో రోడ్డు వేశారు మా ఊరికి. ఇంతకుముందు ఆటోలలో పోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, జనాలు ఇబ్బంది పడేవాళ్ళు, ప్లస్ మేము ఆటో వాళ్ళం కూడా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేయలేదండి, కనీసం రోడ్డు వేయలేదు. ఊర్లో తార్ రోడ్లు కూడా, సిమెంట్ రోడ్లు కూడా వేయలేదండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 2 రోడ్లు వేశారు, ఊర్లో తార్ రోడ్డు వేశారు. మూడేపల్లి శ్రీనివాసాచారి, మాది రచ్చవలపాడు గ్రామం. అంతకుముందు రోడ్డు గుంతలమయంగా ఉండేది. ఆ గర్భిణీలు చదువుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు రోడ్డు, తార్ రోడ్డు బాగుంది. గత ప్రభుత్వంలో రోడ్లు లేవు, కాలువలు లేవు, కరెంటు స్తంభాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లు వచ్చాయి, కాలువలు వచ్చాయి, కరెంటు స్తంభాలు వచ్చాయి. బడి కూడా 10వ తరగతి వరకు వచ్చింది. రచ్చవలపాడుకి ఇంతకు ముందు ఒక 20 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం మాకు విముక్తి కలిగింది. సీసీ రోడ్లు వేశారు, ప్రతి బజార్కి సైడ్ కాలువలు కట్టారు. మాకైతే ఊర్లో చాలా మంచి జరిగిందన్న, వీధి లైట్లు కానీ ఏదైనా. అంతకుముందు రోడ్డు బాగాలేదన్న, ఇప్పుడు రోడ్డు వేసారు కదా బాగానే. అంతకుముందు గుంతలు ఉన్నాయి, ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు బాగానే ఉంది. రచ్చవలపాడు నుంచి అడ్డు రోడ్డు దాకా చాలా గలీజ్గా ఉండేది, గుంతలు మెట్టగా. మా బండ్లు బాగా మేము నడిచిపోవటానికి కూడా ఇల్లు పడలేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో చాలా మంచి పని చేశారు, రోడ్డు చాలా మంచిగా వేశారు, బాగుంది. సరే, నేను వికలాంగునండి. అంతకుముందు 3000 పింఛన్ వచ్చేది, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 6000 పింఛన్ ఇస్తారు. మాదే మండాదండి. రచ్చవలపాడు రోడ్డు ఇంత ముందు చాలా ఘోరంగా ఉండేది. కావాలని పోయిన గవర్నమెంట్లో పోయలేదు, ఈ గవర్నమెంట్లో వాళ్ళు పోశారు. వాళ్ళకు ధన్యవాదాలు. ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఆటో ఎక్కితే వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. ఇప్పుడు బాగుందండి. నేను ఈ స్కూల్కి వచ్చేసి ఒక 5 సంవత్సరాల నుంచి స్కూల్లో చేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి కూడా లేదు ఇక్కడ, అంతకుముందు కూడా లేదు ఇక్కడ. ఇంతకుముందు బాగా దౌర్భాగ్యంగా ఉండేది, గుంతలు బాగా గుంతలు ఎక్కువగా ఉండేది. వర్షాలు పడ్డాయి అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ వర్షాలు ఒకసారి బండ్లు కూడా స్లిప్ అయిపోయి పడిపోయేటువంటి వాతావరణం వస్తుంది. సో ఇప్పటికైతే చాలా చక్కగా ఉంది. రోడ్డు సక్రమంగా వేశారు. మాకు రావటం చాలా సంతోషంగా ఉంది. రావటం పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇదివరకు వర్షం వచ్చినా అసలు అంత ఇబ్బంది కాదు. గుంతలు, నీళ్లు, వాగు దాటినాక చాలా కష్టపడారు. రోడ్డు వేసిన తర్వాత సూపర్ అండ్ బ్రహ్మాండంగా. 15 సంవత్సరాల నుంచి కూడా మా ఊరు రోడ్డు చాలా అద్దుమానంగా ఉండేది. వర్షాకాలం వచ్చినా కానీ బండ్లు కింద పడిపోయాయి. ఎక్కడ గుంతున్నది కూడా అర్థం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రచ్చవలపాడు గ్రామానికి రోడ్డు వేశారు. ఎమ్మెల్యే దూలకంటి బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు. మా ఊరు రచ్చవలపాడు, వెల్లుర్తి మండలం, పల్నాడు డిస్టిక్. గత ప్రభుత్వంలో మా రోడ్డు అనేది చాలా అధ్వానంగా ఉండేది, చాలా గుంతలుగా ఉండేది. మరి చాలా పరిస్థితి కూడా ఉండేది. ఎక్కడిచ్చే దూర ప్రాంతాల నుంచి రావాలంటే చాలా బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఎవరైనా ఆటో వాళ్ళు కానీ ఏదైనా మేము ఓన్గా పెట్టుకున్నా కానీ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉండేది. రచ్చవలపాడు రోడ్డు బాగాలేదని చెప్పేసి 200 అడిగా తీసుకోవాల్సిన దానికి 500, 600 అలా తీసుకునే వాళ్ళు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచిగా ఉంది. రోడ్డు చూస్తున్నా కదా చాలా బాగా వేశారు.